వెనక్కి తీసుకోవాలని చెప్పి మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రధాన డిమాండ్ ఇదే. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. డబుల్ బెడ్రూమ్ సంబంధించిన దానికి నిధులు కేటాయిస్తాం చెప్పి ఒక్క పైసా కూడా కేటాయించింది కనబడతలేదు, మౌలిక పరిస్థితులు కల్పించింది కనబడతలేదు. పోనీ నువ్వు ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఏమన్నా హైదరాబాద్ నగరం చేసావని చెప్పంటే అవి కూడా మాకు కనబడటం లేదు. ఈరోజు మా ఇళ్ళకి సంబంధించింది ఆఫెన్సీ పెరగట్లేదు, వాళ్ళని గుంజుకొని ఆ ఇళ్ళని గుంజుకొని నువ్వు కొత్తగా ఇంద్రమ్మ ఇళ్ళ పేరుతో డిపాజిట్ చూస్తున్నావు. వాటి ఇంకా ఆల్రెడీ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి సరైన వసతులు సరిగ్గా లేవు, వాళ్ళందరూ వెళ్ళడానికి బస్సులు లేవు, అక్కడ ఉండడానికి ఇంకా కొన్ని మురారిపల్లికి అయితే ఇప్పటి వరకు వాళ్ళు కాలు కూడా పెట్టలేదు. మురారిపల్లి ప్రాంతం వాళ్ళకైతే వాళ్ళకి నీళ్లు లేవు. మరి నువ్వేం చర్యలు తీసుకున్నావు? అట్లాంటివన్నీ కూడా చాలా ఇంకా ఇది కాదు. ఇంకా నువ్వే నేను అసెంబ్లీలో చెప్పావు, మంత్రిగా చెప్పారు. నేను ఏం చెప్పారు? ఎక్కడైతే పిల్లర్స్ ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేస్తా చెప్పి ఎక్కడ కేటాయించావు డబ్బులు? దానికి ఎంత కేటాయించావు డబ్బులు నువ్వు? దానికి ఇవన్నీ చూస్తే కనుక పైసా కనబడతలేదు. ఇంద్రమ్మ ఇల్లు పేరు చెప్తున్నారు, మళ్ళీ ఆ డబ్బులు వేరే వాడికి వాడుతున్న పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వం అదే పరిస్థితి అయిపోయింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఇదే పరిస్థితి. ఈ రకంగా నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్తుంది తప్ప నిధులు కేటాయించకుండా దాన్ని మరమ్మతులు చేసే పనులు చేయటం లేదు. ఏదో మనం అడిగాం కాబట్టి తాత్కాలికంగా స్కూలు, రేషన్ షాపు చేస్తుంది. ఇంకా వైద్యం సంబంధించిన దానికి ఇంకా ఎటువంటిది లేదు, పరిస్థితి అవకాశం పెట్టే చర్యలు తీసుకోవడం లేదు. సరే, ఏమైనా ఏదో ఒక రోజుతో మనం చేసేసేసి ఆపేసుకుంటే మన సమస్యలు పరిష్కారం కావు. నిరంతరం దీని మీద మనం పోరాటం చేస్తూనే ఉండాలి. మన సమస్యల పరిష్కారం కోసం కంటిన్యూగా ఉండాలి. దీనికి ఏంటంటే ఏదో లీడర్లతో బాధ్యత అని అనుకుంటున్నారు చాలా మంది. అంటే మన కమిటీని ఎన్నుకున్నాం కదా, ఆ కమిటీ లీడర్లే కొట్లాడతారు. కమిటీ లీడర్లు కొట్లాడతారని చెప్పి వాళ్ళు లబ్ధిదారులే, వాళ్ళకేమి ఎక్స్ట్రాగా ఏమి ఉండవు. వాళ్ళు పనిచేసుకోవాలి, పనిచేసుకుంటూనే ఇది పనిచేయాలి. వాళ్ళకు అధికారం దగ్గరికి వెళ్ళి వింతపత్రం ఇచ్చినమని చేస్తారు. వింతపత్రాలు చేస్తే అయిపోతుంది అనుకుంటే మనందరం కూడా వింతపత్రాలు చేసుకొని చేసేసుకోవచ్చు. కానీ వింతపత్రాలు ఇచ్చడంతో మన పని అయిపోదు. ఖచ్చితంగా మనందరం కూడా మన అధిక సంఖ్యలో ఎక్కడికక్కడ ఎక్కడ ఏ ఏరియాలో సమస్య ఉందో ఆ ఏరియాలో మనం నిలదీస్తేనే, ఆ రకంగా పోరాటాలు చేస్తేనే మన సమస్య పరిష్కారం తప్ప మనం ఏమీ తిరగకుండా ఇవ్వకుండా మనం ఓన్లీ మన చుట్టూ ఉన్న ప్రజాప్రతినిధులు వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళు కూడా ఈరోజు మరి ఎంతవరకు పనిచేయాలి ప్రజాప్రతినిధులు. ఈ రోజు మురారిపల్లిలో ఎంపీ ఈటల గారు రెగ్యులర్గా ఫాలో చేస్తారు. మరి ఎంపీ పనిచేస్తుంటేనే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మురారిపల్లికి ఇంతవరకు వాళ్ళు అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. అలాంటిది మరి 1,00,000 బెడ్రూమ్లు ఆల్రెడీ ఇల్లు ఇచ్చారు. మన ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వం ఏర్పడి వాళ్ళను చేసుకున్నారు తప్ప డబల్ బెడ్రూమ్ పేరు చెప్పి దాదాపు గత 15 సంవత్సరాల నుంచి ఓట్లు తీసుకున్నాడు తప్ప మన అభివృద్ధిని మాత్రం తీసుకురావట్లేదు. మనకి ఇల్లు డబల్ బెడ్రూమ్ వచ్చి అప్లికేషన్ పెట్టిన కాంచి 15 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. కానీ మనకి ఇల్లు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇల్లు వచ్చినా ఇంతవరకు కూడా సరైన వసతులు సరైన లేక ఎంత ఆందోళన చెందుతున్నా, మనమే ఇంత ఆందోళన చెందుతుంటే రేపు రాబోయే మరొక 20,000 మందికి ఇస్తారట. మరి 20,000 మందికి ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కొన్నిటికైతే పిల్లర్లే ఉన్నాయి, మన వాటికైతే పైన ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికి కూడా ప్రతి ఇంటికి 2 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టకపోతే నివసించలేని పరిస్థితి. కానీ మనందరికి ఏం చెప్తున్నారు? ఉచితంగా వెళ్ళిచ్చాం చెప్పి పేరు చెప్పుకుంటూ మన దగ్గర నుంచి ఓట్లు తీసుకుంటున్నారు, పదవులు సంపాదించుకుంటున్నారు, పబ్బం గడుపుకున్నారు తప్ప మన సమస్యలు మాత్రం అట్లాగే ఉంటున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వం కానీ లేకుండా ప్రజాప్రతినిధులు కానీ చిత్తశుద్ధి కనుక మీరు వచ్చేసారి పర్యటించండి, 40 ఏళ్ళలో పర్యటించండి. సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఎన్నిసార్లు చెప్తున్నాం. మరి ఎందుకు మీరు బస్సులు ఎందుకు వేయట్లేదు? బస్సు దవాఖానాలు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? స్లాబ్స్ పైన పెచ్చులుడిపోతా ఉన్నాయి. చాలా వాడికి ఇంకా గ్రిల్స్ లేవు. కరెంట్ షాట్ కొడితే ఏమైనా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కొన్ని ఇళ్లలో అయితే లీకేజీలు, మొత్తం పైన నీళ్లు పోస్తే కిందకి వచ్చేస్తుంటాయి. ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు పెట్టుకునే డబుల్ బెడ్రూమ్లో ఇవన్నీ పరిష్కరించకుండా ప్రభుత్వం కానీ అధికారులు కానీ చాలాసార్లు రాస్తున్నారు, పంపిస్తూ ఉన్నారు ఫైల్. మేమైతే అహ్మద్గూడ నుంచి దాదాపు ఒక 2,000-3,000 వినతి పత్రాలు ఇచ్చాం. ఒకటి కాదు, 2,000-3,000 వినతి పత్రాలు ఇచ్చాం. అంతెందుకు, నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో అందరికీ 6 స్కీమ్లు అమలవుతున్నాయా? 6 స్కీమ్లు సంబంధించిన ముఖ్యమైనది జీరో కరెంట్ బిల్ అమలవుతుందా? అమలు కావడం లేదు. దానికి సంబంధించిన దానికి ఇంతవరకు నువ్వు చాలాసార్లు దానికి సంబంధించిన దానికి కూడా కొన్ని వేల దరఖాస్తులు ఇచ్చాం మేము.
ప్రజాభవన్లు ఇచ్చాం, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాం, మున్సిపాలిటీలు ఇచ్చాం. మేము ఆందోళన చేయగా మున్సిపాలిటీ నుంచి ఒక స్పెషల్గా ఒక అప్లికేషన్ తీశారు మా కోసం. తీసిన తర్వాత చేస్తా అని చెప్పి అన్నారు. అది ఇప్పుడు మన కలెక్టర్ గారిని అడిగితే, ఇప్పుడు కలెక్టర్ గారు ఉంటే అది మున్సిపాలిటీ పనులు ఇచ్చారు, ఇప్పుడు అది మురిగిపోయింది. ఆ అప్లికేషన్ పెట్టిన దరఖాస్తు మురిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టండి అని చెప్పి నిన్న మనం మళ్ళీ జీరో కరెంట్ బిల్ కోసం మళ్ళీ దరఖాస్తు ఇచ్చాం. అంటే నువ్వు ఇచ్చిన 6 స్కీములకు సంబంధించిన జీరో కరెంట్ బిల్లే సరిగ్గా మాకు అమలు కావడం లేదు. నువ్వు ఇంకా మౌలిక వసతులు కల్పించాలి, ఎస్టీపీలు రన్ కావాలి, లిఫ్ట్లు పని చేయాలి. లిఫ్ట్ ఏఎంసీలు నేను చేరుకోకుండా లిఫ్ట్ ఏఎంసీలు సంబంధించిన కాలం అయిపోయింది. వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే మా ఆమద్గూడకు సంబంధించిన దాంట్లో లిఫ్ట్ సంబంధించిన దానికి మేము చేయకపోవడం అడిగితే లిఫ్ట్కి సంబంధించిన దానికి వేరే కాంట్రాక్ట్ కేటాయించారు. ఏదో రకంగా బతినాడో ఏదో చేసి ఆ వచ్చిన కాంట్రాక్టర్ ఏమయ్యాడు, మొత్తం కూడా పెట్టి లిఫ్ట్ని ఓడదీశాడు. ఇప్పుడు ఓడదీసేయడం మూలంగా మొత్తం మా 41 బ్లాకులకి ఒక్కొక్క లిఫ్టే పనిచేస్తుంది. ఆ ఒక లిఫ్ట్ కనుక అది కూడా ఏదో రకం టెక్నికల్ ప్రాబ్లం నుంచి మొరాయించిందా మేమందరం ఇబ్బందులు పడ్డట్టుగా లిఫ్టే పనిచేయదు. ఇప్పుడు అది మొదలుపెట్టిన తర్వాత మన జీహెచ్ఎంసీ 3 ముక్కలైంది. 3 ముక్కలు అవడంతో ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఎవరి వాళ్ళు తెలియక అది అట్లాగా ఆగిపోయింది. రేపు పొద్దున మన షాపులు అమ్మేసిన తర్వాత డబ్బులు పరిస్థితి కూడా అధికారుల దగ్గర ఉంటే కనుక ఎవరి దగ్గర తీసుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అధికారులు ఏమంటారు, అక్కడ ఉంది ఆడికి వెళ్ళండి అంటారు. ఏదైనా పని ప్రతి చిన్న పని కోసం కూడా మనం వెళ్ళాలంటే కనుక ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకనే ఆఫీసులో షాపులు అమ్మేసేసి డబ్బులు మీ దగ్గర పెట్టుకుంటా అంటే కుదరదు, అసలు షాపులు అమ్మకమే కుదరదు అని చెప్పి మనం స్పష్టంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే మనం ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయండి. అందుకనే మేము ఆ రకం కోరగా నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్తో మళ్ళీ పర్యవేక్షణ చేస్తే స్కూల్ సంబంధించిన దానికి మాకు ప్రైమరీ స్కూల్ అని అనుకున్నారు 23 కోట్లు అని చెప్పి గట్టిగా అడిగితే ఇప్పుడు 2 ఎకరాలు కేటాయించి హై స్కూల్కి నిర్మాణానికి సంబంధించిన ఆర్డర్స్ కాపీ పంపించారు. అంటే ఇవన్నీ కూడా మనం నిరంతరం కూడా వెంటపడాలి. వెంటపడి దానికి సంబంధించిన ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మనం కొట్లాడితేనే మన సమస్య పరిష్కారం తప్ప ఈరోజు ఇది ఒకటే కాదు, గతంలో కూడా మనం ఇదే వేదిక దగ్గర ఎమ్మెల్సీ నాగేశ్వర గారు కూడా వచ్చి అడిగారు. అప్పుడు అది ఒక సంవత్సరం కిందట ఎమ్మెల్సీ నాగేశ్వర గారికి వచ్చి మనకు సంబంధించిన దాంట్లో కూడా మనకి సందర్భంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు 600 కోట్ల కేటాయించమని చెప్పి అడిగారు, మౌలిక వసతులకు వచ్చేస్తాయని చెప్పి. కానీ ఇంతవరకు దానికి సంబంధించిన అమౌంట్ కేటాయించలేదు ప్రభుత్వం. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోండి. మనం ఇదే రకంగా మనం ఈ స్థాయిలోనే కొట్లాడితే కనుక ఇంకా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉంటుంది. ఎవరు అడగట్లేదు కాబట్టి నేనేం చేయాల్సిన అవసరం లేదు, నా పని నేను చేసుకుంటా పోవచ్చు అని అనుకుంటుంది ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రభుత్వానికి గట్టి గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది. మరి నేర్పాలంటే కనుక మన శక్తి పెరగాలంటే కనుక ఈ ఉద్యమం ఏదో ఈ ఒక ధర్నాతో ఆగిపోతే మన సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే స్పష్టంగా అసెంబ్లీలోనే మంత్రి గారు ప్రకటించారు. ఎందుకంటే దాని మీద వెనక్కి తీసుకున్నట్టు కానీ ఏమీ చర్యలు చెప్పడం లేదు. వెనక్కి తీసుకునే దాకా మనం పోరాటం కొనసాగించాల్సిందే. ఆ పోరాటం కొనసాగించడానికి ఈ స్థాయిలో మనం ధర్నా చేస్తే సరిపోదు. మనం ఇప్పుడు దాదాపు ఒక 7-8 ఏరియాలకు సంబంధించిన దానికి ఇక్కడికి పాల్గొన్నారు. ప్రతి దగ్గర కూడా వేలల్లో లబ్ధిదారులు ఉన్నారు. మరి వేలల్లో లబ్ధిదారులు ఉంటే మనం ఇక్కడ 100లోనే వచ్చాం. మన సంఖ్య వేలలో పెరిగితేనే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఆ స్థాయిలో మన శక్తి పెరగాలి. ఆ రకంగా పెరగడం కోసం మనం భవిష్యత్తులో ఆందోళన కూడా అదే స్థాయిలో పెంచాలి. పెంచడం కోసం మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా, ఎందుకంటే మనకు అనుభవం పోరాటం సంబంధించిన దాంట్లో అనుభవాలు తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో మనం సిపిఎం పార్టీ మద్దతు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ పర్మిషన్ తీసుకోవాలన్నా కానీ, ఈ టెంట్ కానీ, చైర్లు కానీ, ఈ ఎంత ఖర్చు కూడా ఈరోజు సిపిఎం పార్టీ వాళ్ళు మనకి ఖర్చు పెడుతున్నారు. అందుకే మన ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. సిపిఎం పార్టీకి, నాయకులకి. మనతో పాటు వాస్తవం ఏంటంటే సిపిఎం పార్టీని మనం ఈరోజు కోరుకోకపోతే, ఒకవేళ నిన్న అసెంబ్లీకి వెళ్తుంటే కొంతమందిని అరెస్ట్ చేశారు. అంటే మనం ఎందుకని వీళ్ళని అడగడం జరిగిందంటే, ఒకవేళ ఏదన్నా మన మీద పెట్టబోయే కేసులు ఎదురుంటే కనుక అవసరమైతే ఆ నాయకులు భరించేసి సరే మనకి ముందుగా ఉంటారని చెప్పి ఉద్దేశంతో మనం వాళ్ళ మద్దతు మనం కోరడం జరిగింది. ఎందుకంటే మనకి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఈరోజు సిపిఎం పార్టీని మనం మద్దతు అడగడం జరిగింది. దానిలో భాగంగా మనకు మద్దతు ఇచ్చి ఈరోజు దీనికి అయ్యే ఖర్చును కానీ అన్నింటి కూడా భరించడానికి ముందుకున్నారు. కానీ చాలా మంది ఎర్ర జెండా ఎందుకు ఉంది,
ఎర్ర జెండా సరే, ఎర్ర జెండా కాదు అనుకుందాం పోనీ. ఇతర ఏదైనా జెండా వచ్చి మనకి మాట్లాడుతుందా? గత 3 సంవత్సరాల నుంచి ఏ జెండా అయినా మాట్లాడిందా? మన సమస్యలు మరి ఎట్లా పరిష్కారం కావాలి? కానీ ఏదో ఒక జెండా ఉండాలి, ఏ జెండా పెట్టుకొని మన ఆందోళన చేయకపోతే కనుక మన సమస్య పరిష్కారం కావు. దానికోసం ఎవరు కలిసి వస్తే ఏ జెండానే కానివ్వండి, ఎవరు కలిసి వచ్చిన వాళ్ళని మనం కలిసిపోదాం, వాళ్ళందరి మద్దతు తీసుకుందాం, మన సమస్య పరిష్కరించుకుందాం. దానికోసం మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి భవిష్యత్తులో మరింత మన పోరాటాన్ని ఉధృతం చేసుకుని మన సమస్యలు పరిష్కరించుకోవడానికి మీ అందరూ వస్తారని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.